సూపర్ అన్నమాట. ఒక్క సీన్ లో నాకు నేను పెట్టిన 600కి న్యాయం చేసింది నిజంగా. ఇంకా తమను కొట్టిన పీజిఎంకి అయితే మాత్రం నిజంగా నాకు గుండె ఆకుపోతాం అనిపించింది అనమాట. అంత అలాగే ఇచ్చాడు నిజంగా. బండోడు కాదండి నిజంగా, దేవుడు అనమాట బాలకి. నిజంగా ఏమి ఇచ్చారో నిజంగా బీజిఎం మాత్రం. కాకపోతే కొన్ని సీన్స్ కొంచెం ఓవర్గా అనిపించింది అన్న. కాకపోతే ఏంటంటే బోయపాటి బాలయ్య గారి కాంబినేషన్ కాబట్టి అలాగే ఉంటాయని ఫిక్స్ అవుతాం కాబట్టి నా వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చానండి. ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత జయపాలయ్య అనవలసిందే. కాకపోతే సదానంద ధర్మం కోసం తెలిపే విధానం, డైలాగులతో చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. టోటల్ గా సినిమా అంతా కూడా డైలాగులు చాలా హైలైట్ అండి, చాలా పవర్ఫుల్ గా ఉంటే చాలా పెద్ద డైలాగ్స్ అనమాట. కొన్ని పొలిటికల్ డైలాగులు కూడా చాలా ఎవరు తగల కరెక్ట్గా తగిలితాయి అనమాట. ఆ డైలాగులకే చాలా మంది కేకలేస్తుంటారు. ఇంకా అక్కడ ఇంటర్వెల్ సీన్ ఫైట్ అయితే మాత్రం నిజంగా థియేటర్ దద్దర వెళ్ళిపోతుంది. ఇంతవరకు సినిమాలో ఆ ఇంటర్వెల్ సీన్ లాంటి చూడలేదన్నమాట. ఇంకా మిగతా పర్ఫార్మెన్స్ కోసం చూస్తే బాగా నిజంగా జీవించాడని చెప్పాలి. ప్రాణం పెట్టేసి అనమాట నిజంగా. ఇంటర్వెల్ లో కావచ్చు, క్లైమాక్స్ లో కావచ్చు. కాదు క్లైమాక్స్ కొంచెం మైనస్ అన్న, అంటే చాలా లాజికల్ సీన్ ఉన్నాయి. బట్ ఒకటే మనం ఫినిష్ అవ్వాలి. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్, జై బాలే అనగలంతే. సో ఎవరైనా నా వరకు చూసుకుంటే ఓకే, హ్యాపీగా ఒకసారి చూడొచ్చి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. వైసీపీ తెలుగుదేశం నాకు తెలియదు అన్న. పొలిటికల్ డైలాగ్ పడ్డాయి, అది ఎవరికి పడదు ఎవరికి అర్థం చేసుకుంటారు అందుంటే. కానీ సినిమా వరకు చూసుకుంటే బాగా హ్యాపీగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి పక్కా కమర్షియల్ మూవ్మెంట్ అన్నమాట. మన కాళ్ళు రేకలేసి చట్లు చెప్పుకునే సినిమాలో అలాంటి సినిమా అన్నమాట. పక్కా కమర్షియల్ మాస్ అన్నమాట. ఇంకా సెకండ్ క్యారెక్టర్ బాగా ఎప్పుడైతే వస్తాడో ఇంకా అప్పటి నుంచి మీకు బ్యాంగ్ అయిపోతే సెకండ్ హాఫ్ అంతా కూడా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్తే కొంచెం టైం తీసుకుంటారు, అది కొంచెం భరించుకుంటారు. కానీ ఇంటర్వెల్ సీన్ వచ్చేప్పటికి మాత్రం నిజంగా గూస్ బంప్స్ పూనకలు వచ్చేస్తాడు ఒక్కొక్కడికనే. మొత్తం ఇంటర్వెల్ దత్తర వెళ్ళిపోతుంది మొత్తం థియేటర్ అంతా కూడా. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అంటే ప్రతి ఒక్క దేవుడు గురించి చెప్పడం కామనే, బట్ కానీ మన హైందవ ధర్మం గురించి చెప్పారు చూడండి, సూపర్ గా చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా అంటే అది రీచ్ అవ్వాలి. బేసిక్ గా నవ్ డేస్ నిజంగా టెంపుల్కి వెళ్తే బొట్టు పెట్టుకోవడం నామోషిగానే ఉంటారు, అంటే లైక్ ట్రెడిషనల్ గా ఉండడం నామోషిగానే ఫీల్ అవుతారు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళడం, ఇంకొంచెం దాన్ని అంటే హై లెవెల్లో చూడడం, ఇప్పుడైనా కూడా అంటే ఏం నేర్పించాలి మన పిల్లలకి అనేది ఇది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అండి. ఏదో ప్రమోషన్ కోసమో చెప్పట్లేదు, ఎక్సలెంట్ మూవీ అండి. సో ఇది మీరు కూడా పాజిటివ్ గానే రీచ్ చేయండి. అమ్మో అది మాత్రం అడగండి, అసలు ఒక్కొక్కటి ఫైర్ ఎనర్జీ, సర్జికల్ స్ట్రైక్ చూపించారు ఆయన. రియల్ గా సూపర్, ఎక్సలెంట్. తమన్ గారి మ్యూజిక్ కూడా సూపర్ అండి. ప్రతి ఒక్కటి ఆయన యాంటగోనిస్ట్ గా చింపేశారండి. సూపర్ యాజ్ యూజువల్. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. యా వైలెన్స్ చాలా ఎక్కువ. యా బాగుంది. అది ఓన్లీ 1.5 hour 45 minutes ఉంటుంది. చాలా బాగుంది. బాలయ్య లేదు లేదు సూపర్. అలా అని లేదు, జస్ట్ చాలా బాగుంది అంతే. చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. అన్ని సీన్స్ చాలా బాగున్నాయి. బాలయ్య ఉన్న ప్రతి సీన్ బాగుంది. యా స్టోరీ బాగుంది. డబుల్